ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని ధీమాతో ఉన్న గులాబీ పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఉప ఎన్నికలు వస్తే అధికార పార్టీని ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేసింది. ఇంతకీ గులాబీ పార్టీ ధీమాకు కారణం ఏంటి? తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టి అధికారంలోకి రావాలని భావించింది బీఆర్ఎస్. కానీ ప్రజలు మాత్రం 10 ఏళ్లు పాలించిన కారు పార్టీని పక్కన పెట్టి హస్తం పార్టీకి అధికారం కట్టబెట్టారు. 39 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ ప్రతిపక్ష స్థానంలో కూర్చోవలసి వచ్చింది. ఇక ఆ తర్వాత కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో ఓడిపోయి బీఆర్ఎస్ 38 స్థానాలకు పరిమితమైంది. ఆ తర్వాత కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్కు 10 మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. దీంతో ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ సంఖ్యాబలం 28కి పడిపోయింది. ఎమ్మెల్యేలు ఫిరాయించినా సంఖ్యాబలం లేకపోయినా విపక్ష పార్టీగా గట్టిగానే పోరాడుతోంది బీఆర్ఎస్. పార్టీ ఫిరాయింపులను ఆ పార్టీ సీరియస్గా తీసుకుంది. 10 మంది పార్టీ నుంచి వెళ్లిపోవడాన్ని బీఆర్ఎస్ నాయకత్వం జీర్ణించుకోలేకపోయింది. ఆ 10 మందిపై అనర్హత వేటు వేయాలని హైకోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే గోడ దూకిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు ఖాయమని బీఆర్ఎస్ బలంగా చెబుతోంది. దీంతో ఇప్పటి నుంచే పక్కా ప్లాన్తో లీగల్ ఫైట్తో ముందుకు వెళుతోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై నజర్ పెట్టింది. ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా పార్టీ శ్రేణులు రంగంలోకి దిగేలా గులాబీ అధిష్టానం పక్కా స్కెచ్ వేసింది. అధికారంలో ఉండగా వాడిన అస్త్రాన్ని బీఆర్ఎస్ మళ్లీ ఇప్పుడు అధికార పార్టీపై ప్రయోగిస్తోంది. మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్కు పదును పెట్టింది. అధికార పార్టీ నేతలను గులాబీ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి చెక్ పెట్టేలా పావులు కదుపుతోంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో మాజీ జెడ్పీటీసీ మండల స్థాయి సీనియర్ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్ వేదికగా వారికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఇలా ఆ నియోజకవర్గంపై ఇప్పటి నుంచే స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాజయ్య త్వరలో మళ్లీ ఎమ్మెల్యే అవుతారని కేసీఆర్ కేటీఆర్ అంటున్నారు. మరోవైపు చేవెళ్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాళీ యాదయ్యకు చెక్ పెట్టే పనిలో గులాబీ దళం ఉంది. చేవెళ్లపైన నజర్ పెట్టిన గులాబీ పార్టీ అక్కడ ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపింది. చేవెళ్ల నియోజకవర్గంపై మొదటి నుంచి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పార్టీ యువనేత అయిన ఆమె తనయుడు కార్తీక్ రెడ్డికి పట్టుంది. దీంతో శంకర్పల్లి తాజా మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డిని కారెక్కించడంలో ఇద్దరు నేతలు కీలక పాత్ర పోషించారు. తాజాగా తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో గోవర్ధన్ రెడ్డితో పాటు పలువురు నేతలు గులాబీ పార్టీలో చేరారు. చేవెళ్ల నియోజకవర్గంలో మరికొందరు కీలక నేతలను పార్టీలోకి తీసుకువచ్చేందుకు ప్లాన్స్ సిద్ధం చేస్తున్నారు గులాబీ నేతలు. ఎమ్మెల్యేలపై వేటు పడితే ఉప ఎన్నికలు పక్కా అని భావిస్తున్నారు గులాబీ పెద్దలు. ఆ దిశగా ఆలోచన చేస్తూనే మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలపైన దృష్టి సారించారు. కింది స్థాయిలో పట్టు సాధిస్తేనే నియోజకవర్గంలో బలపడతామని భావిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాలని గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ కీలక నేతలకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. దీంతో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేలా వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందులో భాగంగానే కింది స్థాయి నేతలపై కన్నేశారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలో బలమైన నేతలకు గాలం వేస్తున్నారు. అందుకు బీఆర్ఎస్ లో తాజా చేరికలే నిదర్శనమని చర్చ జరుగుతోంది. ఇక మిగిలిన 8 నియోజకవర్గాల్లోనూ క్షేత్రస్థాయిలో బలపడేందుకు బీఆర్ఎస్ స్కెచ్ వేస్తోంది. మొత్తానికి త్వరలోనే 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని బలంగా నమ్ముతున్న బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని సంకేతాలిస్తోంది. మరి బీఆర్ఎస్ అనుకున్న విధంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడుతుందా? ఆ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వస్తాయో లేదో చూడాలి.